నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఏషాల గంగాధర్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో నెలకు 10 నుంచి 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 10,000, ఇతర రాష్ట్రాల్లో 15,000 రూపాయలు నెలకు వేతనాలు ఇస్తున్నారని తెలిపారు। తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ఈరోజు ఆశా వర్కర్ల రిలే దీక్షలు ప్రారంభమై 2వ రోజుకు చేరుకున్నది। అందులో భాగంగా బోధన్ టౌన్, బోధన్ రూరల్కి సంబంధించిన ఆశా వర్కర్లంతా కూడా మున్సిపాలిటీ ముందు రిలే దీక్షలు ప్రారంభమైనాయి। ప్రధానంగా రిలే దీక్షల ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే ఢిల్లీలో 18,000 ఇస్తుర్రు, ఆంధ్రప్రదేశ్లో 10,000 ఇస్తుర్రు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో కూడా 18,000 వేతనం ఇస్తుర్రు। అట్లాగే తెలంగాణలో కూడా నెలకు కనీసం 10,000 వేతనం ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలా, ఇవి సమస్యలన్నీ పరిష్కారం చేయాలా। లేని పక్షంలో సెప్టెంబర్ 23వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం।